తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకప్పుడు పాకిస్తాన్ అంటే అరబ్ దేశాలకు మిత్రదేశం, కానీ ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఒక భారం. అదే సమయంలో ఒకప్పుడు భారత్ అంటే కేవలం ఒక వ్యాపార దేశం, కానీ ఇప్పుడు భారత్ అంటే ప్రపంచానికి శాసించే శక్తి. ఈ మాటలు మేం చెప్పడం లేదు, అంతర్జాతీయ పరిణామాలు చెబుతున్నాయి. యుఏఈ ప్రెసిడెంట్ భారత పర్యటన ముగించుకొని వెళ్ళిన సరిగ్గా వారం రోజులు, కేవలం వారం రోజుల్లోనే పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది. కరాచీ ఎయిర్పోర్ట్ డీల్ను యుఏఈ రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ ఆశల సౌధం కూలిపోయింది. దీని వెనక భారత సైలెంట్ దౌత్యం ఉందా? మోదీ భేటీలో ఏం జరిగింది? అంతర్జాతీయ వేదికపైన భారత్ ఎంత పవర్ఫుల్లో పాకిస్తాన్కు ఎలా అర్థమయ్యింది? ఈ వీడియోలో ప్రతి భారతీయుడు గర్వపడే ఆ నిజాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఏం జరిగిందో క్లియర్గా చూద్దాం. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పులు కట్టలేక, దేశాన్ని నడపలేక చివరికి తమ దేశంలోని ఎయిర్పోర్టులను, పోర్టులను విదేశాలకు లీజుకు ఇచ్చే దుస్థితికి చేరింది. ఇందులో భాగంగా కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ ఎయిర్పోర్టుల నిర్వహణను బయటి దేశాలకు అప్పగించి ఆ డబ్బుతో దేశాన్ని నడపాలని పాకిస్తాన్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా కరాచీ ఎయిర్పోర్ట్ డీల్ కోసం యుఏఈ ఎంతో ఆసక్తిగా ఉంది అని పాకిస్తాన్ గొప్పగా చెప్పుకుంది. ఈ డీల్ పూర్తయితే బిలియన్ల డాలర్లు వస్తాయని కలలు కంది. కానీ సీన్ కట్ చేస్తే యుఏఈ ఆ డీల్ నుంచి తప్పుకున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. పాకిస్తాన్ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యాలు ఒక కారణమైతే అసలు కారణం మరొకటి ఉంది. ఇక్కడే భారత్ అనే పవర్ పాయింట్ ఎంటర్ అయ్యింది. ఈ డీల్ రద్దు కావడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు యుఏఈ ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చారు. ఆయన పర్యటన ఎంత గ్రాండ్గా జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది. ప్రధాని మోదీ ఆయనను రిసీవ్ చేసుకున్న తీరు, ఇద్దరి మధ్య కుదిరినటువంటి వేల కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాలు, ఇవన్నీ చూశాక యుఏఈకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. గతంలో పాకిస్తాన్, ఇండియాను సమానంగా చూసే అరబ్ దేశాలు ఇప్పుడు ఇండియాను ఒక గ్లోబల్ పార్ట్నర్గా, పాకిస్తాన్ను కేవలం అప్పటికే దేశంగా చూస్తున్నాయి. ఇండియాతో పోర్ట్ డీల్స్, ఎకనామిక్ కారిడార్స్ గురించి చర్చలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ వంటి అస్థిరమైన దేశంలో పెట్టుబడులు పెట్టడం రిస్క్ అని యుఏఈ భావించింది. ఇదే భారత్ సాధించిన అసలైన దౌత్య విజయం. భారతదేశం ఈరోజు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. యుఏఈకి భారత్ ఒక హ్యూజ్ మార్కెట్. భారత్తో స్నేహం చేస్తే యుఏఈకి లాభం. అదే పాకిస్తాన్తో స్నేహం చేస్తే కేవలం అప్పు ఇవ్వాలి, తిరిగి వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ డీల్ రద్దనేది చిన్న విషయం కాదు. అది ప్రపంచానికి భారత్ పంపిన ఒక మెసేజ్. మాతో స్నేహం కావాలంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాన్ని పక్కన పెట్టాల్సిందే. అధికారికంగా చెప్పకపోయినా అంతర్జాతీయ రాజకీయాలలో జరిగేది ఇదేనంటూ హెచ్చరికలు జారీ చేసింది.